వెల్కమ్ బ్యాక్. ఏలూరు జిల్లాలో పచ్చమూకలు రెచ్చిపోయాయి. లింగపాలెం మండలం రంగాపురం వద్ద వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి సునీల్ కుమార్ యాదవ్ వాహనంపై దాడి చేశాయి. సునీల్ జంగారెడ్డిగూడెంలో ఎన్నికల ప్రచార కార్యక్రమం ముగించుకుని నూజివీడు నియోజకవర్గం ముసునూరు వెళ్తున్న క్రమంలో ఘటన జరిగింది. ఈ సమయంలో టీడీపీ ఎంపీ అభ్యర్థి పుట్టా మహేష్ యాదవ్ ఏర్పాటు చేసిన కమ్మ ఆత్మీయ సమావేశానికి చింతమనేని ప్రభాకర్, సొంగ రోషన్ వర్గీయులు హాజరయ్యారు. అదే సమయంలో రంగాపురం గ్రామం మార్గంలో వెళ్తున్న వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి సునీల్ వాహనాన్ని చూసి టీడీపీ నాయకులు, కార్యకర్తలు రెచ్చిపోయారు. వాహనాన్ని చుట్టుముట్టి అద్దాలు ధ్వంసం చేశారు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ రాజు. లైవ్ లో సిద్ధంగా ఉన్నారు ఏలూరు నుంచి. రాజు, చెప్పండి, మాటల పర్వం అయిపోయింది లేకపోతే మాటలతో దూషించడం అయిపోయింది, ఈసారి ఇంకా శారీరక దాడులకి వీటికి కూడా దిగుతున్న పరిస్థితి. ఏం జరుగుతోంది అక్కడ? బిందు చూడొచ్చు, ప్రధానంగా ఇక్కడున్నటువంటి ఏలూరు జిల్లాలో టీడీపీ పార్టీకి ఓటమి భయం పట్టుకుంది. ఈ భయం పట్టుకోవడంతోనే ఇక్కడున్నటువంటి ఎవరైతే అభ్యర్థులు ఎవరున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు టార్గెట్ చేస్తూ కూడా దాడులకు తెగబడుతున్నారు. ప్రస్తుతానికి చూస్తే కనుక ఏలూరు జిల్లాకు సంబంధించి ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉన్నారో ఆయన కారు చూస్తే కనుక చూడొచ్చు, ఇక్కడున్నటువంటి రాత్రి కూడా కారుపై కూడా మోకలు కూడా మూకుమ్మరి దాడికి తెగబడ్డాయి టీడీపీకి సంబంధించినటువంటి నేతలు కూడా. దీనికి సంబంధించి మనతో మాట్లాడుకున్న అభ్యర్థి కూడా ఉన్నారు. సార్ చెప్పండి, సునీల్ గారు ఏ విధంగా చూస్తారు? ప్రశాంతంగా ఉంటుంది ఏలూరు వాతావరణం, అలాంటిది ఇక్కడున్నటువంటి ఇలాంటి దాడులు తెగబడ్డాయి ఏం చూస్తారు? నిన్న షెడ్యూల్ ప్రకారం పొద్దున్న ఏలూరులో చర్చిల పని తిరిగి వెంటనే జీలుగు మిల్లి వెళ్ళి ఎలక్షన్ పోస్టల్ బ్యాలెట్ చూసుకుని సాయంత్రం జంగారెడ్డిగూడెం వెళ్ళి 6, 7, 8 వార్డుల్లో బ్రహ్మరథం పట్టారు ప్రజలు. అది చూసుకుని ఇంకా జరుగుతుండగా మధ్యలో నాకు షెడ్యూల్ నూజివీడు కాట్రపాడు గ్రామంలో 150 కుటుంబాలు జాయినింగ్ ఉన్నాయని, గంట లేట్ నడుస్తుంది షెడ్యూల్ అని చెప్పి అక్కడ మహిళలు వెయిట్ చేస్తున్నారని చెప్పి వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదని చెప్పి నేను 7ంటికి అక్కడ 7:15 అట్లా జంగారెడ్డి గురించి బయలుదేరంగానే రంగాపురం గ్రామం దగ్గర కమ్మ ఆత్మీయ సమ్మేళనం జరుగుతూ ఉంది. అక్కడ డీజే పెట్టి రోడ్ బ్లాక్ చేశారు. సరే, ఎన్నికల్లో భాగంగా మనం కూడా డీజేలు అవన్నీ పెట్టుకుంటాం, మనం కూడా ప్రచారం చేసుకుంటాం, వారు కూడా చేసుకుంటారు అనే విధంగా ఫేస్ టు ఫేస్ వెళ్ళడం జరిగింది. ఆ టైంలో వాళ్ళు ఫేస్ టు ఫేస్ ఉన్నప్పుడు మాత్రం వాళ్ళు కామ్గానే ఉన్నారు. ఎప్పుడైతే మనం బ్లాక్ అయిపోయింది కాబట్టి పక్క రూట్ వెళ్ళిపోదాం, ఎందుకంటే అక్కడ 150 కుటుంబాలు వెయిట్ చేస్తున్నాయి మన కోసం, ముఖ్యంగా మహిళలు ఎక్కువగా ఉన్నారని చెప్పి వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు లేట్, ఎందుకంటే నాకు అక్కడి నుంచి సుమారు 1.5 పడుతుంది అక్కడి నుంచి కాట్రంపాడు వెళ్ళడానికి. సో హుటాహుటిన బయలుదేరాలని కంగారుగా సరే వేరే రూట్లో వెళ్దామని చెప్పి మనం వెళ్తుండగా మరి వెనకాల నుంచి కాల్తో తంతు కొంచెం ముందుకెళ్ళంగానే మరి దాన్ని కారుని అద్దాలు ధ్వంసం చేసి 3 కార్లని ధ్వంసం చేయడం జరిగింది. అరాచకం సృష్టిస్తున్నారు. మరి ఒక బీసీకి మొట్టమొదటిసారిగా మరి ఏలూరు పార్లమెంట్ సీట్ ఇవ్వడమే తప్పంటారా? చెప్పండి. మరి తెలుగుదేశం పార్టీ వారికి గతంలో ఇది చేసామని చెప్పుకోవడానికి లేదు, ఇక ముందు ఇది చేస్తామని చెప్పుకోవడానికి లేదు, లేక ఇంకా భౌతిక దాడులు దిగుతున్నారు. దెందులూరు నియోజకవర్గంలో చూస్తే అక్కడ గంట సేపు హాస్పిటల్లో ఉంటే మరి మా కార్యకర్తలు 5 తలకాయలు పాల్గొట్టి మరి హాస్పిటల్లో అడ్మిట్ చేసే పరిస్థితి. ఎక్కడికక్కడ అరాచకం, ఓడిపోతాం అనే ఒక భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్.